Okay, now we are going to discuss about income from house property. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం జనరల్గా మనకి ఇప్పటిదాకా తెలుసుకున్నది ఏంటంటే శాలరీస్ గురించి తెలుసుకున్నాం, రెసిడెన్షియల్ స్టేటస్ గురించి ఫస్ట్ యూనిట్లో తెలుసుకున్నాం, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్లోంచి కూడా మనకి ఇన్కమ్ అనేది ఎర్న్ అవుతుంది. సో ఆ ఇన్కమ్ కూడా ట్యాక్సబుల్ అవుతుందంట. సో అదేంటో క్లియర్గా ఈ క్వశ్చన్లో తెలుసుకుందాం. ఓకే, define annual value. How the annual value is determined? Annual value అంటే ఏంటి? According to section 223 subsection 1 of Indian Tax Act, the term annual value is the sum for which property might be reasonably be expected to let from the market under prevailing conditions such as local conditions, the demand for the house, municipal valuation, type and standard of constructions, rent for similar type of house in the similar type of locality. From the explanation, it should be clearly understood that annual value doesn't mean the rent deprived. Annual value of property shall be deemed to be. ఓకే, ఇప్పుడు దాకా యాన్యువల్ వాల్యూ అన్నాం కదా. అంటే ఏంటి యాన్యువల్ వాల్యూ అంటే? సో సమ్ ఫర్ విచ్ ప్రాపర్టీ మైట్ రీజనబుల్లీ ఎక్స్పెక్టెడ్ టు లెట్ ఫ్రమ్ ద మార్కెట్ కండిషన్స్లో మన ప్రాపర్టీ యొక్క వాల్యూని, సమ్ ఫర్ విచ్ ద ప్రాపర్టీ మైట్ రీజనబుల్లీ బీ ఎక్స్పెక్టెడ్ టు లెట్ ఫ్రమ్ అండర్ ద మార్కెటింగ్ కండిషన్స్లోంచి మన వాల్యూ ఎంత ఉంది, హౌస్ ప్రాపర్టీ యొక్క వాల్యూ. సో యాన్యువల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ అనేది ఎలా డిటర్మైన్ చేస్తామంటే, ఫస్ట్ కండిషన్ చూడండి. House property is let out full year and there is no vacancy or unrealized rent. సో మన హౌస్ ఉందండి, మన ఓన్ హౌస్ ఉంది, దాన్ని మనం ఫుల్ ఇయర్కి లెట్ అవుట్ అంటే రెంట్కి ఇచ్చాము. సో అక్కడ వేకెన్సీ అనేది లేదు, అలాగే మనకి అన్రియలైజ్డ్ రెంట్ అంటూ లేదు. అప్పుడు మనం ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇక్కడ స్టెప్స్ ఇచ్చాడు, చూద్దాం. స్టెప్ 1, computation of MRV with FRV. సో MRV అంటే మార్కెట్ వాల్యూ మాట, MRV అంటే. సో ఫెయిర్ రెంట్ వాల్యూ, మార్కెట్ రెంట్ వాల్యూ, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కంపేర్డ్ విత్ స్టాండర్డ్ రెంట్ అండ్ విచ్ ఎవర్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ మాట. ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, నేను క్లియర్గా చెప్తాను. సో మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఫస్ట్ మనకు తెలియాలి. అది ఫెయిర్ రెంట్ వాల్యూతో కంపేర్ చేస్తాం. ఫెయిర్ రెంట్ వాల్యూతో కంపేర్ చేసిన తర్వాత ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉందో చూస్తాం. సో ఎక్కువ ఉన్నది మళ్ళీ స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేస్తాం అన్నమాట. ఏం చేస్తాం, మళ్ళీ స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే అండ్ విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఈజ్ ఈఆర్వి. సో ఫస్ట్ ఏంటి, మార్కెట్ రెంటల్ వాల్యూని ఫెయిర్ రెంట్ వాల్యూతో కంపేర్ చేసి ఏది హైయెస్ట్ ఉందో కన్సిడర్ చేస్తాం. ఆ వచ్చిన వాల్యూని మళ్ళీ స్టాండర్డ్ రెంటల్ వాల్యూతో కంపేర్ చేస్తాము. కంపేర్ చేసి ఏదైతే తక్కువ ఉంది, స్టాండర్డ్ రెంట్ తక్కువ ఉందా, లేకపోతే మనం ఈ మార్కెట్ రేటో లేకపోతే ఫెయిర్ రెంటో హైయర్ ఉంటుంది కదా, అది కన్సిడర్ చేస్తాం కదా, లేకపోతే అది లెస్ ఉందా, ఈ రెండింటిలో మళ్ళీ కంపారిజన్ చేసి ఏది తక్కువ ఉందో దానికి ఈఆర్వి అని పేరు పెట్టుకుంటాం అన్నమాట. ఈఆర్వి అంటే ఏంటంటే ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ. If actual rent received or receivable is more than ERV, సో ఇప్పుడు మనం రెంట్ రిసీవ్ చేసుకుంటాం కదా, ఆ రెంట్ రిసీవ్ చేసుకుందో లేకపోతే రిసీవ్ చేసుకోబోతున్నాము ఆ వాల్యూ అనేది ఈఆర్వి కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే యాన్యువల్ రెంటల్ వాల్యూ అంటామన్నమాట. ఇప్పుడు మనం రిసీవ్ చేసుకున్న రెంట్ కనుక ఈఆర్వి కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం యాన్యువల్ రెంటల్ వాల్యూ అంటామన్నమాట. ఇఫ్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఈజ్ లెస్ దెన్ ఈఆర్వి, ఇందాక మోర్ దెన్ అనుకున్నాం, అంటే మోర్ దెన్ ఎక్కువ ఉంటే కనుక యాక్చువల్ రెంట్ ఈఆర్వి కన్నా
మనం యాన్యువల్ రెంట్ వాల్యూ అనుకున్నాము. కానీ ఇప్పుడు యాక్చువల్ రెంట్ అనేది తక్కువ అంటే లెస్ దెన్ ఉంటే కనుక ఈఆర్వి వాల్యూ కన్నా అప్పుడు ఏమనుకుంటామంటే సచ్ ఈఆర్వి ఈజ్ యాన్యువల్ రెంటల్ వాల్యూ. దాన్ని మనం యాన్యువల్ రెంటల్ వాల్యూ అనుకుంటాం కదా. అండ్ స్టెప్ 2 ఈజ్ నాట్ అప్లికబుల్. స్టెప్ 1తో మనం ఆపేయచ్చమాట. ఒకవేళ కనుక యాక్చువల్ రెంట్ అనేది ఈఆర్వి కన్నా తక్కువ ఉంటే సచ్ ఈఆర్వి ఈజ్ యాన్యువల్ రెంటల్ వాల్యూ. ఏదైతే ఇప్పుడు మనకి ఈఆర్వి అనుకుంటున్నాం కదా దాన్నే మనం యాన్యువల్ రెంటల్ వాల్యూ అన్నమాట. సో క్లియర్గా చెప్తానండి ఫస్ట్ స్టేజ్ నుంచి. మళ్ళీ మీకు మార్కెట్ రెంటల్ వాల్యూ, ఫెయిర్ రెంట్ వాల్యూ అని 2 వాల్యూస్ ఉంటాయి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏది హైయెస్ట్ వస్తుందో అది కన్సిడర్ చేస్తాం, అది పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టాండర్డ్ రెంట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే స్టాండర్డ్ అంటే అందరూ ఫాలో అయ్యే రెంట్. దాంతో కంపేర్ చేస్తే మళ్ళీ లీస్ట్ ఏది ఉందో కంపేర్ చేసి దానికి ఈఆర్వి అని పేరు పెట్టుకుంటాం. ఆ ఈఆర్విని మళ్ళీ ఏం చేస్తామంటే మనకి రెంట్ వస్తుంది కదా, యాక్చువల్గా రెంట్ ఎంత రిసీవ్ చేసుకుంటామో ఆ రెంట్ రిసీవ్ చేసుకున్నామో చేసుకోబోతున్నామో ఆ ఉన్న వాల్యూని ఎక్కువ కనుక ఉంటే ఈఆర్వి మనం క్యాలిక్యులేట్ చేసాం కదా ఫస్ట్ స్టెప్లో ఈఆర్వి దానికన్నా ఎక్కువ ఉంటే కనుక మనం ఈ స్టెప్ 2 అనేది ఫాలో అవుతాం. దాన్నే యాన్యువల్ రెంటల్ వాల్యూ అని అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్టెప్ ఒకవేళ కనుక యాక్చువల్ రెంటల్ వాల్యూ అనేది తక్కువ ఉంటే కనుక ఈఆర్వి కన్నా మనం స్టెప్ 2 ఫాలో అవ్వండి. దాన్నే ఈఆర్వినే మనం ఏఆర్వి అని అంటామన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ కండిషన్ అన్నమాట. సెకండ్ కండిషన్ ఏంటో చూద్దాం. హౌస్ ప్రాపర్టీ ఈజ్ లెట్ అవుట్ అండ్ దెర్ ఈజ్ వేకెన్సీ. సో హౌస్ ప్రాపర్టీ మనం అదికిచ్చామండి, కాకపోతే ఇంకా వేకెన్సీ అనేది ఉందంట. ఇఫ్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఈజ్ మోర్ దెన్ ఈఆర్వి. మళ్ళీ ఇక్కడ కండిషన్స్ అండి. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే కంపేర్ ఎంఆర్వి ఈఆర్వి, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కంపేర్డ్ విత్ స్టాండర్డ్. నెక్స్ట్ విచ్ ఎవర్ ఈజ్ లెస్సర్ ఈఆర్వి అనుకుంటాం. నెక్స్ట్ స్టెప్ 2లో ఏంటంటే ఇఫ్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఈజ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ వేకెన్సీ. ఇక్కడ కండిషనే వేకెన్సీ కాబట్టి అందుకే ఇన్ స్పైట్ ఆఫ్ వేకెన్సీ అన్నాడు. సచ్ రెంట్ రిసీవ్డ్ ఈజ్ వేకెన్సీలో కనుక ఉంటే స్టెప్ 2లో ఏంటంటున్నాడు, యాక్చువల్ రెంట్ కనుక ఈఆర్వి కన్నా ఎక్కువ ఉంటే మనం ఇందాక ఏం చేసాము, ఎక్కువ ఉంటే కనుక యాన్యువల్ ఏఆర్వి అని అనుకుంటున్నాం. సో ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే సచ్ రెంట్ ఈ రిసీవబుల్ ఈజ్ కాల్డ్ ఏఆర్వి అంటున్నాడు అన్నమాట. సో ఏఆర్వి అనే అంటున్నాడు అన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్టెప్ మనకు అర్థమైంది కదండి. నెక్స్ట్ అది కండిషన్ ఇఫ్ వేకెన్సీ కనుక. ఇఫ్ యాక్చువల్ రెంట్ ఆర్ రిసీవ్డ్ దెన్ ఈఆర్వి అంటే సచ్ దెన్ ఇఫ్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ లెస్ దెన్ సచ్ రెంట్ ఈజ్ ఏఆర్వి. అక్కడ ఏఆర్వి లెస్ దెన్ ఉంటే యాక్చువల్ రెంట్ ఏదైతే తక్కువ ఉంటుందో దాన్నే మనం ఏఆర్వి అనుకుంటాం అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇఫ్ రెంట్ యాక్చువల్లీ రిసీవబుల్ ఫర్ ఫుల్ ఇయర్ ఈజ్ లెస్ దెన్ ఈఆర్వి. ఎక్స్పెక్టెడ్ రెంటల్ రెవెన్యూ వాల్యూ కన్నా రిసీవబుల్ ఇయర్కి రిసీవబుల్ చేసుకుని తక్కువ ఉంటే అప్పుడు కండిషన్స్ ఏంటి, స్టెప్స్ ఏంటి చూద్దాం. సెక్షన్ 223 doesn't cover situation where actual rent receivable for full year is less than ERV and there is vacancy. In such అసలు డజంట్ కవర్ చేయలేదంటండి ఇది, కానీ ఏం చెప్తున్నారు చూడండి. ఇన్ సచ్ సిచ్యువేషన్ ఈఆర్వి షెల్ బి సెలెక్టెడ్ యాజ్ ఏఆర్వి. ఆ సిచ్యువేషన్లోనే ఈఆర్విని మనం ఏఆర్వి అనుకోవాలంట. ఓకేనా? సో అండ్ షెల్ బి రెడ్యూస్డ్ బై ప్రపోర్షనేట్ యాక్చువల్ రెంట్ ఫర్ ద వేకెన్సీ పీరియడ్. యాక్చువల్ ప్రపోర్షనేట్ రెంట్ వేకెన్సీ పీరియడ్కి ఎంత ఉందో దాని ప్రపోర్షనేట్ డిడక్ట్ చేసేయమంటున్నాడు ఏఆర్వి నుంచి. దీన్ని మనం స్టెప్ వైజ్ చూద్దాం. చూడండి. సో కంపేర్ ఏం చేయమంటున్నాడు, కంపేర్ ఎంఆర్వి విత్ ఎఫ్ఆర్విని ఎంఆర్విని కంపేర్ చేయమంటాడు. మళ్ళీ హైయెస్ట్ స్టాండర్డ్తో కంపేర్ చేయమంటాడు. నెక్స్ట్ లోయెస్ట్ని, రెండిట్లో మళ్ళీ లోయెస్ట్ని మనం ఈఆర్వి అనుకుంటాం. ఇఫ్ రెంట్ యాక్చువల్లీ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఫుల్ ఇయర్ ఈజ్ లెస్ దెన్ ఈఆర్వి దెన్ ఈఆర్వి ఈజ్ కాల్డ్ ఏఆర్వి అనుకుంటామని చెప్పాం. అవునా? ఓకే. సో ఆ ఏఆర్వి అనేది రెడ్యూస్డ్ బై ద యాక్చువల్
యాక్చువల్ రెంట్ ఇన్ ప్రొపోర్షన్ ఆఫ్ వేకెన్సీ. యాక్చువల్ రెంట్ ఉంటుంది కదండి ఆ ఏఆర్వి, అందులోంచి తీసేస్తామన్నమాట. ఇన్ ప్రొపోర్షన్ ఆఫ్ వేకెన్సీ ప్రొపోర్షన్ ఎంత రెంట్ అయితే ఉందో దాని ప్రొపోర్షన్ ఏఆర్వి అనేది మనం యాక్చువల్ రెంట్లోంచి తీసిస్తామన్నమాట. ఓకేనా? ARV is reduced by the amount of actual rent in proportion of vacancy. ARVలోంచి యాక్చువల్ ప్రొపోర్షన్ రెంట్ ఆఫ్ వేకెన్సీ వల్ల వచ్చిన ప్రొపోర్షన్ రెంట్ని రెడ్యూస్ చేసి తీసుకోవాలన్నమాట. ఫుల్ ఇయర్ రెంట్ అనేది ఈఆర్వి కన్నా తక్కువ ఉన్నప్పుడు కండిషన్ అనేది మాట ఇది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటో చూద్దాం. థర్డ్ కండిషన్ ఏంటంటే, సో నెక్స్ట్ ఏంటి, హౌస్ ప్రాపర్టీ ఈజ్ లెట్ అవుట్ అండ్ దెర్ ఈజ్ అన్రియలైజ్డ్ రెంట్. లెట్ అవుట్కి ఇచ్చామండి, అక్కడ అన్రియలైజ్డ్ రెంట్ అనేది ఉందంట. అప్పుడు కండిషన్స్ ఏంటో చూద్దాం. ఇఫ్ రెంట్ యాక్చువల్లీ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఆఫ్టర్ ద డిడక్టింగ్ అన్రియలైజ్డ్ రెంట్ యాజ్ పర్ కండిషన్స్ గివెన్ బిలో ఈజ్ మోర్ దెన్ ఈఆర్వి. ఓకే, యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఉంది కదా, ఈజ్ మోర్ దెన్ ఈఆర్వి అంట. అంటే ఆఫ్టర్ డిడక్టింగ్ అన్రియలైజ్డ్ రెంట్ యాజ్ పర్ కండిషన్. అన్రియలైజ్డ్ రెంట్ ఏదైతే ఉందో తీసేసిన తర్వాత యాక్చువల్ రెంట్ కంపేర్ చేస్తే ఈఆర్వి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కండిషన్స్ ఏంటో చూద్దాం. ఎంఆర్వి ఫస్ట్ కండిషన్, ఎంఆర్వి ఎఫ్ఆర్వి కంపేర్ చేస్తాం. హైయెస్ట్ని మళ్ళీ స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేస్తాం. విచ్ ఎవర్ ఈజ్ లెస్ అనేది ఈఆర్వి కింద తీసుకుంటాం, అది తెలిసిందే. నెక్స్ట్ స్టెప్ 2లో చూడండి. ఇఫ్ యాక్చువల్లీ రిసీవ్డ్ రెంట్ ఆర్ రిసీవబుల్ ఏంటి, ఆఫ్టర్ డిడక్టింగ్ అన్రియలైజ్డ్ రెంట్ యాజ్ పర్ కండిషన్స్ గివెన్ బిలో ఈజ్ మోర్ దెన్ ERV, such rent received or receivable is called as ERV. ERV కన్నా ఎక్కువ ఉన్న యాక్చువల్ రెంట్ అంటే ఆఫ్టర్ రెడ్యూసింగ్ అన్రియలైజ్డ్ రెంట్, దాన్నే మనం ఏఆర్వి కింద కన్సిడర్ చేయాలి అంటున్నాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ దాంట్లో సెకండ్ పాయింట్ చూస్తున్నాం. మళ్ళీ చూస్తున్నాం. ఏం పాయింట్ అంటే, if actual rent received or receivable after deducting unrealized conditions is less than, ఇందాక మోర్ దెన్ చూసాం, ఇప్పుడు లెస్ దెన్. ఇది ఫస్ట్ది సేమ్ అండి అన్నిటికీ కూడా. ఈఆర్వి విత్ ఎఫ్ఆర్వి, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కంపేర్డ్ విత్ స్టాండర్డ్ రెంట్ అండ్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఈజ్ ఈఆర్వి అనుకుంటాం. సెకండ్ స్టెప్లో ఏంటంటే, ఇఫ్ రెంట్ యాక్చువల్లీ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఆఫ్టర్ డిడక్టింగ్ అన్రియలైజ్డ్ రెంట్ యాజ్ పర్ కండిషన్స్ గివెన్ ఈజ్ లెస్ దెన్ అనుకుంటే, సచ్ యాక్చువల్ రెంట్ రియలైజ్డ్నే మళ్ళీ మనం ఏమనుకుంటాం, ఏఆర్వి అని అనుకుంటాం అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ప్రాబ్లమేటిక్ పార్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటో చూద్దామా. సో హౌస్ ప్రాపర్టీ ఈజ్ లెట్ అవుట్, దెర్ ఈజ్ ఏ వేకెన్సీ అండ్ దేర్ ఈజ్ అన్రియలైజ్డ్ రెంట్. ఇక్కడ చూడండి, వేకెన్సీ ఉందంట, అన్రియలైజ్డ్ రెంట్ ఉందంట, ప్రాపర్టీ కూడా లెట్ అవుట్కి ఇచ్చారంట. అప్పుడు కండిషన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? మళ్ళీ స్టెప్ 1 ఏం చేయాలంటే, కంపేర్ ఎంఆర్వి విత్ ఎఫ్ఆర్వి అండ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఈజ్ కంపేర్డ్ విత్ స్టాండర్డ్ రెంట్, విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఈజ్ ఈఆర్వి. సో ఇవి మనకు తెలిసిందే. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటో చూడాల్సిన పాయింట్ మనం చూడాలన్నమాట. ఏంటంటే, ఇఫ్ యాక్చువల్లీ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఆఫ్టర్ డిడక్టింగ్ అన్రియలైజ్డ్ రెంట్ యాజ్ పర్ కండిషన్స్ గివెన్ అండ్ ఫర్ వేకెన్సీ ఈజ్ మోర్ దెన్ ఈఆర్వి. ఓకే, యాక్చువల్ రెంట్ ఈజ్ మోర్ దెన్ ఈఆర్వి అయితే సచ్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ యాన్యువల్ రెంటల్ వాల్యూ అని అనుకుంటాం అన్నమాట. నెక్స్ట్ స్టెప్ 3 చూద్దాం. ఇఫ్ రెంట్ యాక్చువల్లీ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఆఫ్టర్ డిడక్టింగ్ అన్రియలైజ్డ్ రెంట్ యాజ్ పర్ కండిషన్స్ గివెన్ అండ్ ఫర్ వేకెన్సీ ఈజ్ లెస్ దెన్ ఈఆర్వి, సచ్ ఈఆర్వి ఈజ్ అన్ ఏఆర్వి. ఓకేనా? ఇక్కడ ఈఆర్విని ఏఆర్వి అనుకుంటున్నామా, లేకపోతే యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఏఆర్వి అనుకుంటున్నామా చూసుకోవాలి. యాక్చువల్ రెంట్ అనేది
లెస్ దెన్ ఈఆర్వి ఉంటే ఈఆర్విఏ ఏఆర్వి అవుతుంది. యాక్చువల్ రెంట్ మోర్ దెన్ ఈఆర్వి ఉంటే ఏ సచ్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఈజ్ ద రెంటల్ వాల్యూ మాట. ఓకే, దిస్ ఈజ్ ద క్లియర్ కట్ కాన్సెప్ట్ అబౌట్ 4 పాయింట్స్. నెక్స్ట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ యాన్యువల్ రెంటల్ వాల్యూ. అసలు యాన్యువల్ రెంటల్ వాల్యూకి ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయాలో చూద్దాం. సో లెట్ అవుట్ ప్రాపర్టీ అంటే ఏంటి చూద్దాం. వెయిట్ ఫర్ ఎ వైల్. సో అడ్జస్ట్మెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది? లెట్ అవుట్ హౌస్ ప్రాపర్టీ. లెట్ అవుట్ హౌస్ ప్రాపర్టీ అంటే చూద్దాం. సెలెక్ట్ యాన్యువల్ రెంట్ వాల్యూ యాజ్ పర్ అబోవ్. సో మనం పైన కండిషన్స్ ప్రకారం యాన్యువల్ రెంట్ వాల్యూ తీసుకుంటాం. దాంట్లోంచి మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ బై ద ఓనర్. మున్సిపల్ ట్యాక్స్లు ఏమైనా పే చేశాడా ఓనరు, అవి తీసేయండి, డిడక్ట్ చేసేయండి. నెక్స్ట్ లోకల్ ట్యాక్సెస్ షల్ ఇన్క్లూడ్ సర్వీసెస్ ఛార్జెస్ సచ్ యాజ్ శానిటేషన్ సెస్, సెవరేజ్ ట్యాక్స్, కన్జర్వెన్సీ సెస్ లెవీడ్ బై లోకల్ అథారిటీ. ఇంకా ఏవైనా సెస్, శానిటేషన్ సెస్, సెవరేజ్ ట్యాక్సెస్ ఏమైనా ఉంటే అవి కూడా ఏం చేయమంటున్నాడు? ఇంక్లూడ్ చేయమంటున్నాడు. నో డిడక్షన్ ఫర్ ఎనీ ఫర్ ఎనీ అమౌంట్ ఆఫ్ లోకల్ ఆర్ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ బై ద టెనెంట్. సో డిడక్షన్ ఫర్ ఎనీ అమౌంట్, డిడక్షన్స్ ఏమీ చెయ్యొద్దు అంటున్నాడు. లోకల్ ఆర్ మున్సిపల్ ట్యాక్సెస్ ఏమైనా టెనెంట్ పే చేస్తే కనుక. ఇన్ కేస్ ప్రాపర్టీ ఈజ్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, లోకల్ ట్యాక్సెస్ ఈజ్ లెవీడ్ అండ్ పెయిడ్ ఆర్ పెయిడ్ ఇన్ దట్ కంట్రీ ఆర్ అలౌడ్ టు బి డిడక్టెడ్. ఓకే, లోకల్ ట్యాక్సెస్ కానీ ఏవైనా మన ప్రాపర్టీ అవుట్ సైడ్ ఇండియా ఉంటే ఏవైనా లోకల్ ట్యాక్సెస్ వేస్తే కనుక ఆ పెయిడ్ పోర్షన్ని మనం డిడక్షన్ కింద అలౌ చేస్తారంట. ఓకేనా. నెక్స్ట్, ద ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ టు బి నోటెడ్ ద డిడక్షన్ విల్ బి అలౌడ్ ఇన్ కేస్ ఆఫ్ మున్సిపల్ లెవీస్ విచ్ ఆర్ బోర్న్ బై ద ల్యాండ్ లార్డ్ ఆర్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ ప్రాపర్టీ. ఓకే, ఇక్కడ మన హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ కానీ ల్యాండ్ లార్డ్ కానీ ఈ డిడక్షన్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ మున్సిపల్ ఆర్ లోకల్ ట్యాక్సెస్ ఇస్ మెట్ ఆర్ పెయిడ్ బై ద టెనెంట్. ఏదైనా ఒకవేళ ట్యాక్సెస్ కనుక మున్సిపల్ ట్యాక్సెస్ కానీ లోకల్ ట్యాక్సెస్ కానీ టెనెంట్ కనుక పే చేయాల్సి వస్తే ద సేమ్ షల్ నాట్ బి డిడక్టెడ్ వైల్ క్యాలిక్యులేటింగ్ ద నెట్ యాన్యువల్ వాల్యూ. ఆ సేమ్ వాల్యూ మనం నెట్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిడక్షన్ కింద అలౌ చేయరు అని చెప్తున్నారన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ an important topic which dealt with annual value, how the annual value is determined. Annual value అంటే ఏంటి, అసలు annual value ఎలా డిటర్మైన్ చేయాలి అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ డీమ్డ్ హౌస్ ప్రాపర్టీ. డీమ్డ్ హౌస్ ప్రాపర్టీ అంటే ఏంటో చూద్దాం. ఓకేనమ్మా. డీమ్డ్ హౌస్ ప్రాపర్టీ అంటే ఏంటి? when an assessee occupied more than one residential house for his residence. When an assessee occupied more one residential house for his residence, one residential house at his choice is treated as self-occupied house. Other houses under occupations are treated as let out. ఓకే, ఇప్పుడు ఓనర్ కనుక ఎస్ఎస్సి అంటే ఓనర్కి ఒక ప్రాపర్టీ కన్నా మించి ఉంటే తనకున్న ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపైడ్ అని మిగతా హౌసెస్ని లెట్ అవుట్ ప్రాపర్టీస్ కింద కన్సిడర్ చేస్తారు. సచ్ ట్రీటెడ్ హౌసెస్ ఆర్ నోన్ యాజ్ డీమ్డ్ టు బి లెట్ అవుట్ హౌసెస్. వాటినే లెట్ అవుట్ హౌసెస్ కింద ఇచ్చామని ఎస్టిమేట్ చేస్తారు. ద కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద డీమ్డ్ లెట్ అవుట్ ప్రాపర్టీస్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద లైన్స్ ఆఫ్ లెట్ అవుట్ ప్రాపర్టీస్. ఒక లెట్ అవుట్ ప్రాపర్టీస్ మీద ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇన్కమ్, ఆ డీమ్డ్ లెట్ అవుట్ ప్రాపర్టీస్ కూడా అలాగే క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ డీమ్డ్ హౌస్ ప్రాపర్టీ. డీమ్డ్ ఓనర్. అకార్డింగ్ టు సెక్షన్ 27 of Indian Income Tax Act, assessee in the following case shall be deemed owner of the house property, not the owner of the house. Deemed అంటే thinking him as a owner, not actually he is the owner of the house మాట. సో సెక్షన్ 27 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మాట, an individual who
an individual who transfers any house property to for inadequate consideration to his or her spouse or to a minor child shall be the deemed owner of the house so transfer. సో ఎవరికైతే హౌస్ ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళ హౌస్ స్పౌస్ కానీ అంటే వైఫ్కి కానీ మైనర్ చైల్డ్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తే ఫర్ ఇన్యాడిక్వేట్ కన్సిడరేషన్కి కనుక ట్రాన్స్ఫర్ చేస్తే సో హౌస్ అనేది ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేశారో ఆ పర్టికులర్ పర్సన్ డీమ్డ్ ఓనర్ అవుతారనమాట. Okay, and next the holder of the impartial estate shall be the individual owner of all the property comprised in the assets. హోల్డర్ ఆఫ్ ద ఇంపార్షిబుల్ అసెట్ కూడా మనం ఏమంటామంటే డీమ్డ్ ఓనర్ కింద కన్స్ట్రక్ట్ చేస్తాం. ఏ మెంబర్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ టు హూమ్ ఏ బిల్డింగ్ ఈజ్ అలాటెడ్ under house building scheme shall be to be the deemed owner of that building. Member of cooperative society, ఎవరికైతే కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్కి బిల్డింగ్ కనుక అలాట్ చేస్తే వాళ్ళని కూడా ఓనర్ ఆఫ్ దట్ బిల్డింగ్ అని కూడా మనం అంటామన్నమాట. ఇట్ ఈజ్ అబౌట్ ద టాపిక్ దట్ డెల్ట్ విత్ డీమ్డ్ ఓనర్. Next question we are dealing with permissible deductions under the head income from house. ఓకే, మనం ఇందాక డిడక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ డిస్కషన్స్ ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆఫ్టర్ అరైవింగ్ నెట్ యాన్యువల్ వాల్యూ, మనకి నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చేసిన తర్వాత హౌస్ ప్రాపర్టీలో వీ మేక్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 ప్రకారం మనం డిడక్షన్స్ అనేవి చేస్తామన్నమాట. టు అసర్టైన్ ట్యాక్సబుల్ ఇన్కమ్, దేనికోసం అసర్టైన్ చేస్తాం మనం? ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో అసలు ట్యాక్సబుల్ ఇన్కంలో మనకి డిడక్షన్స్ అనేవి 2 టైప్స్ అన్నమాట. అండర్ సెక్షన్ 24 ప్రకారం సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ ఒకటి, సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ ఓన్లీ వన్ డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ టు పర్చేజ్. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ తీసుకుంటాం కదా, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వస్తుంది కదా, అదే టు పర్చేజ్ కానీ రిపేర్ రినోవేషన్ హౌస్కి సంబంధించి చేసుకున్నవన్నీ కూడా డిడక్షన్ కింద మనం ఎలిజిబుల్ అవుతుందన్నమాట. యాక్చువల్ ఇంట్రెస్ట్ పేడ్ ఆర్ పేయబుల్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ప్లస్ 1/5 of the pre-construction or 30,000 per annum whichever is less is allowed as deduction. ఈ రెండిట్లో ఏదైతే లెస్గా ఉంటుందో అదే మనం డిడక్షన్ కింద ఎలిజిబుల్ అవుతుందన్నమాట. ఈ ప్రాపర్టీ ఈజ్ ఎక్వైర్డ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఆఫ్టర్ 1/4/99 తర్వాత కన్స్ట్రక్ట్ అయితే బట్ కంప్లీటెడ్ విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్యాపిటల్ బారో చేసిన కన్నా 3 years బిఫోర్ కంప్లీట్ అయిపోతే ద సీలింగ్ అమౌంట్ ఈజ్ 2 lakhs అన్నమాట లిమిట్. ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ హౌస్ ప్రాపర్టీ దే ఆర్ 2 డిడక్షన్స్ ఫ్రమ్ ద అసెస్మెంట్ ఇయర్ 2002 to 3. అసెస్మెంట్ ఇయర్ 2002 to 3కి సంబంధించి 2 డిడక్షన్స్ అనేవి ఉన్నాయి. స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఇన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్. 30% ఆఫ్ యాన్యువల్ రెంటల్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఎక్స్పెండిచర్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ వచ్చేసరికి లోన్ must be taken to replace construction, renovation or purchase the house. Interest for previous is fully allowed. ఇంట్రెస్ట్ అనేది ఫుల్గా అలౌ చేసేస్తారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిలేటింగ్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఈజ్ అలౌడ్ ఓవర్ 5 years. సో ఈ 11 టాపిక్స్ మనకి క్లియర్గా అర్థం అవ్వాలంటే we should enter into problematic topics, then we will get clear understand regarding that sums. నాకు సమ్ గురించి క్లియర్గా అర్థం అవ్వాలంటే, టాపిక్స్ క్లియర్గా అర్థం అవ్వాలంటే ప్రాబ్లమేటిక్ పార్ట్లోకి మనం ఎంటర్ అవ్వాలన్నమాట. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ థియరిటికల్ టాపిక్స్.